హలో అండి, మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటినన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమోటా ముక్కల్ని బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమోటా ముక్కలన్నీ ఇలా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇందులోనే 1 స్పూన్ కారం, ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకొని గోంగూరను ఒక 10 నిమిషాల పాటు నూనెలోనే బాగా వేయించుకొని గోంగూర బాగా మగ్గించుకోవాలి. గోంగూర ఇలా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఈ చికెన్ని బాగా వేపుకోవాలి. ఈ చికెన్లోంచి వాటర్ పోయే వరకు ఇలా స్టవ్ మీద వేపుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఈ చికెన్ను, ఈ గోంగూరను ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతే అండి, గోంగూర చికెన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.